హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు చూపించబోతున్నానండి. చిక్కటి గ్రేవీతో చాలా చాలా టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే విధంగా నార్మల్ చికెన్తో కూడా చేసిన ఫుల్ గ్రేవీతో చాలా బాగా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలిపి 2 సార్లు కడిగినట్లయితే చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికోసం 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దానిలోనే 1/2 కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు వేసుకోవాలి. తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతిని మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కసూరి మేతి ఫ్లేవర్ చికెన్లో చాలా బాగుంటుందండి. తప్పకుండా వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఆ గిన్నెని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉండి ఎక్కువసేపు నానబెట్టుకునేటట్లయితే ఆ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నెని తీసుకుని దానిలో కొన్ని జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల పుచ్చగింజలు, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకుని నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నెని పెట్టుకుని దానిలో చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. వీటిని బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు మిక్సీ గిన్నెలోకి 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు, పుచ్చగింజల్ని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ చూపిస్తున్నట్లుగా రంగు మారి చాలా సాఫ్ట్గా వేగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికేసరికి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. చికెన్లో నీరంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుని ఒక్కసారి బాగా కలిపి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి టమాటాలు పచ్చివే వేసాం కాబట్టి టమాటాల్లో ఉన్న నీరంతా అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాల్లో ఉన్న నీరంతా అయిపోయి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువే పడతాయి. నేను 1/2 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ని వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మీరు తీసుకున్న చికెన్లో ఏమైనా గుడ్లు ఉన్నట్లయితే ఈ టైంలో వేసుకోవాలి. ముందే వేసుకుంటే చితికిపోతాయి కాబట్టి ఈ టైంలో వేసుకుని కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నుంచి 12 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చి గాలి తగ్గిపోయిన తర్వాత మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ ఉడకనట్లయితే మూత పెట్టి మరో 5 to 6 విజిల్స్ రానివ్వాలి. చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుని దించేసుకోవాలి. గ్రేవీ ఇలా పలచగా ఉన్నప్పుడే దించేసుకుంటే చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. అంతేనండి. చాలా చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతో నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్లే. రైస్లోకైనా, బిర్యానీలోకైనా, రాగి సంకటిలోకైనా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.